अस्सलाम वालेकुम वरहमतुल्लाहि वबरकातुहू औज़ु बिल्लाहि मिनश शैतानिर रजीम बिस्मिल्लाहिर रहमानिर रहीम శాపగ్రస్తుడైన సైతాను బారి నుంచి సృష్టికర్త అయిన అల్లాహ్ యొక్క రక్షణని అల్లాహ్ యొక్క సాయాన్ని రక్షణ వేడుకుంటూ ఉన్నాను ఆమీన్. అల్లాహ్ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం పైన శాంతి సుఖాలు కురిపించిన వల్ల ఆమీన్. సౌదీలో మదీనా దగ్గర 2 కిలోమీటర్ల దూరంలో కుబా అనే ఒక గ్రామం కూడా ఉండేది ఒకప్పటి కాలంలో. ఇప్పుడు అది ఒక పేట లేదా సిటీగా అక్కడ పేరుంది. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు జీవించి ఉన్నప్పుడు ఆయన ప్రతి శనివారం లేదా మరి ఆయన ఒక్కోసారి నడుచుకుంటా లేదా తన యొక్క వాహనం పైన కానీ ఆ 2 కిలోమీటర్ల దూరం ఉన్న మస్జిద్కి వెళ్ళి శనివారం వీలైతే ఎక్కువగా ఆయన అక్కడికి వెళ్ళి నమాజ్ చేసేవారు అని ఉమర్ రజల్లా గారు తెలియజేస్తూ ఉన్నారు. ఇంకో విషయం, అక్కడికి వెళ్ళి కనుక నమాజ్ చదివితే ఉమ్రా చేసినంత పుణ్యం కూడా లభిస్తుంది అని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు చెప్పారు అని ఉమర్ రజల్లా గారు తెలియజేశారని తిర్మిజీ హదీస్ గ్రంథంలో కూడా చెప్పడం జరిగింది. హజరత్ ఇబ్నే ఉమర్ రజల్లా గారి కథనం ప్రకారం దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు వాహనం పైన లేదా నడిచి అయినా సరే కుబాకు వెళ్ళి అక్కడ 2 రకాతుల నమాజు చేసి వచ్చేవారు అని బుఖారీ హదీస్ గ్రంథంలో, ముస్లిం హదీస్ గ్రంథంలో మరియు తిర్మిజీ హదీస్ గ్రంథంలో కూడా చెప్పడం జరిగింది. ఇక ఇంకొక ఉల్లేఖనంలో దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు ప్రతి శనివారం వాహనం పైన కానీ లేదా నడిచి కానీ కుబాకు వెళ్ళి కుబా మస్జిద్కు వెళ్ళేవారు అని ఇబ్నే ఉమర్ రజల్లా గారు కూడా దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారిని అనుసరిస్తూ ఆయన కూడా అలాగే చేసేవారు అని మరి ఈ యొక్క హదీస్లో చెప్పడం జరిగింది. మదీనా నగరానికి 2 మైళ్ళ దూరంలో కుబా అనే చిన్న ఊరు ఉండేది. ప్రస్తుతం అది మదీనాలో ఒక పేటగా మారిపోయింది. ఒక హదీస్లో దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు కుబా మస్జిద్లో నమాజ్ కనుక చేస్తే ఉమ్రా చేసినంత పుణ్యం లభిస్తుందని చెప్పారు అని దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి యొక్క ఆచరణల్ని అనుసరించడంలో ఉమర్ రజల్లా గారు ఎక్కువగా ప్రయత్నించేవారు అని మరి ఉమర్ రజల్లా గారి గురించి అనేక ప్రత్యేకతలు కూడా చెప్పబడ్డాయి. ఏది ఏమైతేనేమి నేను ఆ సృష్టికర్త అయిన అల్లాహ్ను ప్రార్థిస్తూ ఉన్నాను. అల్లా మేము కూడా హజ్ ఉమ్రాలు చేసే భాగ్యాన్ని, అల్లా మీరు చెప్పినటువంటి ఇటువంటి ఏదైతే ప్రవక్త ద్వారా మీరు మాకు చూపించారో అటువంటి మస్జిదుల్లో మేము కూడా నమాజులు చేసే భాగ్యాన్ని మాకు ప్రసాదించమని, మా యొక్క నమాజులు దువాలను స్వీకరించమని మిమ్మల్ని ప్రార్థిస్తూ ఉన్నాను వల్ల ఆమీన్.